హాయ్ అండి. నా పేరు శశి. మేజర్ జర్నీ శేష్ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ అసలు నేను లేని ఈ ప్రాజెక్ట్లో, ఆ తర్వాత శేష్ బ్రాట్ మీ ఇన్. ఫస్ట్ నేను వద్దనుకున్నాను, చేయకూడదు అనుకున్నాను ఈ ప్రాజెక్టు. బట్ తను నన్ను తీసుకొచ్చి సందీప్ గురించి చెప్పినప్పుడు, ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలిసినప్పుడు, ఇది చెప్పకపోతే చాలా తప్పు చేసినట్టు అవుతుందని చెప్పేసి దట్ పర్సన్ సందీప్ ఉన్నికృష్ణన్, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అని ఆయన ఇన్స్పైర్ చేసిన విధానం, నన్ను కదిలించిన విధానం హ్యాస్ మేడ్ మీ ట్రావెల్ ఫర్ ద పాస్ట్ 2.5 years ఇన్ మేకింగ్ దిస్ ఫిలిం. అండ్ లైఫ్ లాంగ్ చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను ఈ మూవీ గురించి. ఫ్రమ్ హియర్ ఆన్ వీ గోయింగ్ టు ప్రెజెంట్ యూ, టీజర్ నుంచి రిలీజ్ వరకు విల్ బీ ప్రెజెంటింగ్ యూ వాట్ హీ ఈస్ అండ్ హౌ వీ హవ్ డన్ దిస్. ఎస్. Thank you, Shashi. Sai, do you want to share some thoughts? You Yeah. can talk about working experience in the Telugu films. You can talk about Major itself, how you worked, how was your experience in the film? Hi, I'm Sai, and my experience working on Major was, I think, one of the most fun experiences I've had till date, shoot or not shoot. And when Major first came, my parents were like, "You have to do this," and I had my reservations because I was a little scared if I'll be able to get the language. And I think without their support, I wouldn't have gotten what I Well, you did. supported us on the Hindi part, right? I mean, no, but I think it's been a very, very fun and great learning experience because I got to learn so much from Sashi sir, from Sesh, from everyone on set. They're so hardworking, and I just can't wait to finish. Yeah. I mean, I can't wait to finish us, and I can't wait to shoot more. Yeah, of course. మాకు ఇంకా షూటింగ్ ఉందండి, సో Yeah, we have 4 days of shoot left. ఎస్. Shobita, what are your opening thoughts? నమస్కారం. సేమ్ టీమ్తో నేను ఆల్రెడీ గూఢాచారి షూట్ చేశాను కాబట్టి దేర్ ఇస్ అ సర్టన్ క్లోజ్నెస్ యూ ఫీల్. క్రియేటివ్గా కూడా ఐ ఫీల్ లైక్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్, యూర్ ఆన్ ద సేమ్ పేజ్, and there is it allows room for genuine collaboration. And playing Pramoda in Major has been actually very, very empowering for me as an actor, as a woman. It's so tender and it's so strong. The characters are all so well written that I think it's just, I'm quite proud of this film to have been a part of it. And the passion with which it was made is something that I will cherish always. So I'll just give you నేను ఒక క్విక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఫిలింది. సో 2018లో సమ్ టైమ్ ఇన్ ఆగస్ట్లో శేష్ ఒకసారి నేను అనురాగ్ కలవడం జరిగింది. వి బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ A+S మూవీస్. ఒకసారి కలిసి, అప్పటికి మాకు ప్రొడక్షన్ హౌస్ లేదు, ఏం లేదు. అనురాగ్ అడిగాడు శేష్ని, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడిగినప్పుడు శేష్ మాకు ఈ సందీప్ ఉన్నికృష్ణన్ అనే ఒక మనిషి గురించి చెప్పి ఆయన స్టోరీ నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నానని చెప్పారు. సో అక్కడి నుంచి నమ్రత గారిని కలవడం జరిగింది. అండ్ వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి నమ్రత గారు, మహేష్ గారు సెడ్ మేము ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తాము అని GMB ఎంటర్టైన్మెంట్ ఆన్ బోర్డ్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి సోనీ పిక్చర్స్ వాళ్ళు వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనీ పిక్చర్స్ వీళ్ళు రాలేకపోయారు ఎందుకంటే కోవిడ్ టైమ్స్, మహారాష్ట్ర సీన్ కొంచెం బాగాలేదు. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సోనీ అండ్ GMB, నమ్రత గారు, మహేష్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ సపోర్టింగ్ అస్, హ్యావింగ్ దేర్ ట్రస్ట్ ఇన్ అస్. అండ్ యా, ఐ రిక్వెస్ట్ అనురాగ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. హలో ఎవ్రీవన్. ఇంతకుముందు మీ టీజర్ చూసినప్పుడు సోనీ పిక్చర్స్ ఓకే, GMB ఓకే, ఈ మధ్యలో A+ ఎవర్రా బాబు, పూర్వలు వచ్చిరేది మధ్యలోకి అని ఒక చిన్న ఒక అంటే నాకు చూసినప్పుడే అనిపించింది. దెన్ వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాజ్ థింకింగ్, అంటే ఒక మహేష్ సారు ఎందుకు నమ్మాలి, వీళ్ళని నమ్మి ఎందుకు చేయాలి, ఎందుకు వీళ్ళతో కలిసి చేయాలి అన్నప్పుడు ఒకసారి మహేష్ సార్ జర్నీ చూసినప్పుడు అనిపించింది, అరే ఇన్ని ఫిలిమ్స్ ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పి
అంటే ఒక్క సినిమా కూడా రీమేక్ చేయలే. అంటే అసలు ఒక కథ వచ్చి ఒక డైరెక్టర్ చెప్తే దాంట్లో జంప్ చేసేసారు. అంటే రిస్క్, ప్రతి ఫిలిం రిస్క్ రిస్క్ రిస్క్. సో అట్లా వెన్ టూ యంగ్ బాయ్స్ యునో వెంట్ అండ్ అలాంగ్ విత్ అఫ్ కోర్స్ ఐ కమ్ టు సేస్ ఆ స్టోరీ ముందు మహేష్ సార్ కానీ నమ్రత గారు కానీ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, ఆ రిస్క్ టేకింగే కదా ఆయనని ఇప్పుడు సూపర్ స్టార్ చేసింది, ఆ రిస్క్ టేకింగే కదా మమ్మల్ని ఓకే ఎస్ యూ కెన్ కమ్ ఆన్ బోర్డ్, యూ కెన్ మేక్ దిస్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్, ఆ డ్రైవ్. సో అక్కడ నుండి ఒక కాన్ఫిడెన్స్, ఓకే అసలు ఏం లేదు, ఇక్కడ నుండి వచ్చారు పూర్వోళ్ళు ఏంది, కానీ ఆ నమ్మకం ఒక స్టోరీ మీద, ఒక హీరో మీద, ఒక డైరెక్టర్ మీద, ఒక మా మీద. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేష్ సార్ అండ్ నమ్రత గారు ఫర్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఆబ్వియస్లీ సోనీ పిక్చర్స్ సచ్ అ బిగ్ బ్యానర్, హాలీవుడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ ఫిల్మ్స్, ఎన్నో లాంగ్వేజ్లో సినిమాలు చేసారు. ఐ థింక్ దిస్ ఫిలిం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వరల్డ్ వైడ్ చూపించుకోవచ్చు, అరే ఇక్కడ నుండి తీసాం రాబోయే అని. సో ఐ థింక్ ఫర్ సోనీ ఇట్ విల్ బీ వన్ ప్రెస్టీజియస్ ఫిలిం దట్ దే కెన్ షోకేస్ అక్రాస్ ద వరల్డ్. ఆ హీరో అండ్ అన్సంగ్ హీరో ఆ స్టోరీ తీసుకెళ్ళి వరల్డ్లో ఏ కంట్రీలో అయినా, వాళ్ళకి ఏ కంట్రీకి తీసుకెళ్ళినా ఈ సినిమాని ఏ సబ్ టైటిల్ వేసినా అదే ఎమోషను, ఆ స్టోరీ, ఆ డ్రైవ్. యాజ్ శశి గారు చెప్పినట్టు అతని స్టోరీయే డ్రైవ్ మాకందరికీ. అసలు చదువుతుంటే చూస్తుంటే ఆయన గురించి, ఆయన పాస్ట్ గురించి తెలుసుకున్నప్పుడు యూనో ఐ ఫెల్ట్ యూనో దిస్ ఇస్ వన్ సోనీ పిక్చర్స్ కానీ జిఎంబి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇట్ విల్ బీ వన్ షైనింగ్, చూపించుకోవచ్చు ఇట్లా అరే మస్తు తీసిరు రావే అని. అండ్ దెన్ కమింగ్ టు శేష్, ఐ థింక్ ఐల్ కాల్ శేష్ మై గాడ్ ఫాదర్. అంటే ఇద్దరు పూర్వలు ఉన్నారు, ఏం చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, కానీ నమ్మిండు. సో ఐ థింక్ ఫర్ హిమ్ లవ్ యూ శేష్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్. మేము మూవీ షూట్ చేస్తున్నప్పుడు ప్రతి సీన్, ప్రతి లైన్ హిందీ అండ్ తెలుగు రెండు భాషల్లో షూట్ చేసాం. ఇట్ వాస్ సచ్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్ బికాజ్ you realize that with language the way an emotion is perceived changes, and it really allowed me to appreciate it at a deeper level as a, I mean I speak both languages, but it was just a special unique experience. So I think that's something I'll always remember from this. And then about the director. So this man అంటే సెట్ మీద స్టోరీ సెట్టింగ్స్లో కావచ్చు, మేకింగ్లో ప్రతి డీటెయిలింగ్ అంటే ఒక ఓపిక 2 లాంగ్వేజ్లో తీస్తున్నాము, ప్రతి సీన్ ప్రతి షాట్ ఎట్లా 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 అని అసలు ఒక హోల్డ్ ఓవర్ ద క్రాఫ్ట్, హోల్డ్ ఓవర్ ద ఎమోషన్స్. అంటే ఫెల్ట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అంటే శేష్ ఏదైతే రాసినారో దాన్ని మనోడు ఎట్లయితే పోర్ట్రే చేసినారో, ఇట్స్ లైక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ లైక్, అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఎవ్రీబడి, ఇట్స్ డెబ్యూ ఫర్ హర్. శోభిత కూడా వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ షీస్ డన్ హియర్, ఫర్ అస్ ఇట్స్ డెబ్యూ. శశి గుడ్ సెకండ్ ఫిల్మ్. సో ద థింగ్ ఇస్ ఇఫ్ యూ సీ ఇట్స్ అ వెరీ యంగ్ డైనమిక్ అండ్ అంటే దిగేస్తాం మన లైక్ దిగి ఇంత పెద్ద స్టోరీ ఓకే హిందీలో చెప్పొచ్చు, తెలుగులో చెప్పొచ్చు అని చెప్పేసి అక్రాస్ నౌ వీఆర్ డూయింగ్ ఇన్ మలయాళం. సో it gives us immense pleasure and honor to make this film and to be a part of this film. Thank you. థ్యాంక్ యూ. అడవి శేష్ గారిని కొన్ని ఫీలింగ్స్, థాట్స్ షేర్ చేసుకోమని కోరుతున్నా. గైజ్ డోంట్ మైండ్, ఇట్స్ ఫ్యూ ఇయర్స్ జర్నీ కాబట్టి కొంచెం 5 minutes మాట్లాడతాను. అండ్ ఇట్స్ నాట్ ఎంత కష్టపడ్డాం, ఎంత ఏం చేసామని చెప్పను, డోంట్ వరీ. సి అండ్ మధ్య మధ్యలో I'll be switching to English and Hindi so that my Hindi friends and Malayalam friends can also understand. And I trust the Malayalam guys are the most educated guys in the country, so they'll understand the Hindi as well. So
బేసిక్లీ 2008లో అటాక్స్ జరిగినప్పుడు వెన్ ఐ సా మేజర్ సందీప్ ఉనికృష్ణ గారు ఫోటోగ్రాఫ్, నేను యూఎస్లో ఉన్నాను, ఆయన ఫోటో చూసినప్పుడు ఒక తెలియని ఎమోషన్ వచ్చేసింది. ఎందుకంటే మా అన్నయ్యలా ఉన్నారు, మా మా ఇంట్లో చాలామంది బ్రదర్స్ కజిన్స్ అందరూ ఆయనలానే ఉంటారు చూడటానికి. సో నాకెవరో పెద్ద అన్నయ్యలా ఉన్నారు అండ్ ఏదో ఒక మా అన్నయ్య చనిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. దట్ సెన్స్ దట్ ఐ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆయన మీరు గమనిస్తే ఆయన పాస్పోర్ట్ ఫోటోలో హీల్ హ్యావ్ అ స్మాల్ స్మైల్, ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది, కళలో ఇంటెన్సిటీ ఉంటుంది కానీ ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది ఆ ఫేమస్ ఫోటోగ్రాఫ్లో. అండ్ ఐ థాట్ that probably is his character and I started following him. I became his fan, to be honest. I'm a fan and admirer of Major Sandeep. It never struck my mind that I'd be making a film on him until these guys actually asked me, what is your dream project? And then immediately naku, I had this feeling that why can't we tell Major Sandeep's story? Why can't, I researched so much about him. My first challenge was going to be convincing his family, his parents. మేమేదో కమర్షియల్గా వచ్చేసి సినిమా తీసేయట్లేదు, మనస్ఫూర్తిగా అంటే సినిమా ఆడాలి కానీ జెన్యున్గా ఉండాలన్న ఫీలింగ్. సో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడంతో స్టార్ట్ అయింది. మేజర్ బిగినింగ్స్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ అంకుల్ అండ్ ఆంటీ, దే ఫైనలీ సార్ట్ ఆఫ్ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రస్ట్ దట్ we would tell this story honorably. And that's where the journey began. When we announced the project, in fact we were so careful. Major Sandeep gari museum lo uniform layout ela untundo exact aa uniform layout lone photo shoot chesi adi poster ga announcement poster ga Mahesh sir banner lo release ayindi, announcement poster of the project. Immediately some army guys called and said the insignia and the medals on the uniform are wrong. మేము షాక్ అయిపోయి ఏంట్రా ఇంత జాగ్రత్తగా పడి వాట్ ఈస్ ద పాయింట్, నాకు అర్థం కాలే, అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. లేటర్ వీ అండర్స్టూడ్ దట్ అంకుల్ అండ్ ఆంటీ హ్యాడ్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ మేజర్ సందీప్స్ మెడల్స్ ఇన్ ద షోకేస్. అది ఆర్మీ అలా వేసుకోరట, మేము షోకేస్ని ఫాలో అయ్యాం. సో మాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్సిడెన్స్లోనే ఓకే ఇంకా జాగ్రత్త పడాలి, మనస్ఫూర్తిగా చేయడం సరిపోదు, ఇంకా జాగ్రత్త పడాలి. వీ హ్యాడ్ అన్ ఆర్మీ కన్సల్టెంట్ ఆన్ సెట్. ఆయన వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్కి వీ ఎండెడ్ అప్ హ్యావింగ్ డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఆన్ సెట్ సో దట్ వీ గెట్ ఇట్ రైట్ అనమాట. ఆ డీటెయిలింగ్ కరెక్ట్ ఉండాలని అంత మనస్ఫూర్తిగా చేసిన సినిమా అండి. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను Tier 1లు Tier 2లు బాక్స్ ఆఫీస్లు ఇలాంటి పదాలని మాట్లాడదలుచుకోలేదు. A lot of people have asked me if this film is sort of fire and fury. I'd like to say that it's heart, and that's what this film is. Kontamanda, distributors, when they first heard about the project, bale excited adigaru sir idi A center film ఆ, B center film ఆ, C center film ఆ, ఏంటి మీ ఉద్దేశం అంటే, నాకు అనిపించింది ఏంటంటే మనిషికి నచ్చే ఫిల్మ్, ఒక మనిషికి హార్ట్ ఉంటే మనిషిలో ఉన్న ప్రతి ఫీలింగ్ని స్టర్ చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. అండ్ మేజర్ సందీప్ ఆయన అద్భుతమైన జీవితంలో అనుభవించిన డిఫరెంట్ ఫీలింగ్స్, యాంగర్, సాడ్నెస్, హ్యాపీనెస్, it's a film that encapsulates all of those emotions into this journey. And of course we know how that he went to the heavens at the end of his journey. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నా, నాకు అప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వే హీ డైడ్ బట్ అబౌట్ ద వే హీ లివ్డ్. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీ డిసైడెడ్ టు మేక్. I'd like to thank the media from all three industries for being here. I'd like to also thank my producers for helping put this project together. A+S first, and getting Sony Pictures, a reputed international company, on board and making them sort of really take our film to an international level. మేము ఇక్కడ హైదరాబాద్లో తీయాలనుకున్న సినిమా మా అనౌన్స్మెంట్ వెరైటీ మ్యాగజైన్ హాలీవుడ్ రిపోర్టర్లో అయిందండి. సో ఒక అప్కమింగ్ యాక్టర్ కదా, ఒక కిక్ కదా, సో ఇట్ గివ్స్ యూ అ నైస్ లిటిల్ హై. బట్ ఇఫ్ వీ సెట్ దట్ aside, I think I'm also very thankful that 3 different huge stars from 3 different industries are launching the major teaser. Salman sir, Salman bhai from
Mumbai and Bollywood, launching the Hindi teaser, Prithviraj Sir Cheta launching the Malayalam version. And of course, the most important and sort of most important for us, the two people who've sort of backed this project from day one, believed in us, never interfered, really gave us encouragement and stood by us was Mahesh Sir and Namrata ma'am. I can't stress enough how valuable their support has been and how much guidance we got as to how this film should be taken. దీని ప్లాట్ఫామ్లోకి ఎలా తీసుకెళ్ళాలి. మా అన్నయ్య నాకు ఒకసారి ఒక మాట చెప్పాడండి, కోహినూర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కోహినూర్ డైమండ్ని మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పేపర్ మీద పెట్టి అమ్ముతా అంటే మీరు 5 రూపాయలకి ఇస్తానన్నా కూడా ఇది నకిలీది అనుకొని ఎవడు కొండు. అదే కోహినూర్ డైమండ్ని మీరు తనిష్ షోరూంలో పెట్టి 2,000 కోట్లు అంటే 2,000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. మారింది డైమండ్ కాదు, మారింది దానికి ఇచ్చిన ప్లాట్ఫామ్. అండ్ దట్ ఈస్ వాట్ ద GMB బ్యానర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్. Major Sandeep sir is the Kohinoor and Mahesh sir is the platform that takes him to the world. And I'm so thankful to him and of course his huge fans around the world for really encouraging us and standing with us. Ante vaalla cinema laga deenni own cheskunnaru. Thank you so much. Am I missing anything? Yeah. So yeah, let me just yeah. Last but not least, I just want to say that in many ways the first audience for this film is Major Sandeep's parents. వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు అయిపోయారండి. నేను ఒక 1.5 year బ్యాకే లాక్డౌన్ అప్పుడు వాళ్ళకి చెప్పడం ఏం జరిగిందంటే, ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ విల్ బీ దేర్ విత్ యూ అని మాత్రం ప్రామిస్ చేశాను. అండ్ ఐ ఇంటెండ్ టు స్టాండ్ బై దట్ ప్రామిస్. దే ఆర్ ది ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ and they are the final audience for this film. And I'm really thankful that they gave us the permission to make this film. ఒక్కసారి I just kind of also want to టీం పరంగా చెప్పాలని కోరిక. ఈ సినిమా దీని వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి మా టీంకి ఎన్ని ట్రాజడీస్ జరిగినా people continued working hard. It's immense the kind of tragedy the team has undergone in the last few months. 3 key members of the team have lost their parents over the making of this film. And yet, not a single day of shoot was missed, not a single event was missed, except for the 28th, but that too because of the Maharashtra lockdown. Had there not been a lockdown, we would have launched the teaser on the 28th. I can't stress enough how much the team has pulled through to make this film happen. I'd like to thank my guru, Aburi sir, for guiding us through the process. My dear friend Shashi, who I'm always fighting with, who always calms me down. I'm the tsunami and he makes sure that we calmly get to the shore. And Sri Saran for coming here despite everything, whatever tragedy he's gone through, he's still here, he's still put the music together, still put the mix together. Vamsi, our cinematographer, and so many other cast and crew that have... Art. Yes, art. I'd like to talk a little bit about that as well. Avinash garu ee cinema ki art chesarandi to capture 3 different time periods: the 70s, the 80s, the 70s, 80s, 90s, and the 2000s in the film. 5 different locations in the film. It's a huge span. Taj Mahal Palace Hotel has been recreated in 8 different locations, 4 different sets, 4 different real 5-star hotels. We shot all over. We burned, broke all sorts of things and set fire and dynamite to huge sets to make this film happen. It's a film made for theaters, for the theatrical experience. And when you're telling a film across so many time periods, production design, art, costume, all these things become very important. Trust me that we've spared no expense, no amount of energy to make sure that the film feels very authentic. చిన్నవండి జస్ట్ క్యాజువల్గా పెట్టినవి కాదు. ఈవెన్ ద థింగ్స్ ఆన్ దిస్ టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, యుల్ సీ దట్ ద బాక్స్ హ్యాస్ మేజర్ సందీప్స్ ఫైనల్ కోట్. You'll see it has the costume I wear of his 7 Bihar uniform when he's a major in 7 Bihar. You'll see we have the NSG uniform, the combat outfit. You'll see the helmet they wear, the MP5 weapon they fire. Everything here, there's a reason for everything. Every wound, every piece of makeup on the face, every word in the letter poster that we released, the little child that Shobhita is holding, Sai's expression in the classroom, everything has a meaning. That is the care we've had in putting this film together.
I'm not lying when I say this is my dream project, and I'm not lying when I say I promise this film is going to be massive. Thank you. థ్యాంక్ యూ శేష్. జస్ట్ టు యాడ్, నమ్రత గారు వద్దాం అనుకున్నారు కానీ రాలేకపోయారు. జస్ట్ టు యాడ్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ అబౌట్ నమ్రత గారు అండ్ మహేష్ గారు అండ్ హౌ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ హ్యాస్ బీన్. ఐ థింక్ సోనీతో వర్క్ చేయడం ఇస్ వన్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ ఎ కార్పొరేట్ సిట్టింగ్ ఇన్ బాంబే, బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు నమ్రత గారి నుంచి మహేష్ గారి నుంచి ఏదైతే వచ్చిందో, అంటే నేను నమ్రత గారు లిటరల్లీ రోజుకి అట్లీస్ట్ ఒక 5-6 సార్లు ఫోన్లు మాట్లాడుకుందాం లాస్ట్ 1-2 ఇయర్స్లో ఫర్ షూట్ గురించి, వేరే దాని గురించి, వర్క్ గురించి. ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఏదైతే మూవీలో పెట్టారో, మహేష్ గారిని కలిసిన ప్రతిసారి సినిమా ఎలా అవుతుంది, ఆ సీన్ ఎలా జరుగుతుంది, టీజర్ కట్ ఎప్పుడు చూపిస్తున్నారు అనడం. సో వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ మా మీద పెట్టారో అది మాకు చాలా 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 హెల్ప్ అయింది టు గివ్ అవర్ బెస్ట్ ఫర్ శేష్, ఫర్ ద డైరెక్టర్. And I have to admit, Andy, when you're a superstar in South India and you have such a large fan base, it's not a joke for you to give your brand, your name to a film. There is a reason the film has G. Mahesh Babu Entertainment on the film, and thank you to Mahesh sir for trusting us. Yeah. Thank you to Sony for trusting us, and most of all thanks to these guys for helping us put the film together. సో అది, అండ్ మీరు మెన్షన్ చేశారు, బట్ హ్యూజ్ థ్యాంక్స్ మా టీమ్కి కూడా. చరణ్, అబ్బుర్ రవి గారు, వంశీ, అవినాష్, రేఖ. అంటే మీరు మూవీ చూసినప్పుడు మీకు ప్రతి డీటెయిలింగ్ మీరు అన్నట్టు అర్థమవుతుంది. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ఫర్ డూయింగ్ వాట్ యూ హ్యావ్ డన్ అండ్ ఫర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. వీ విల్ టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద మీడియా అండి. సో ఒక 2-3 క్వశ్చన్స్ తెలుగు, 2-3 క్వశ్చన్స్ హిందీ, అలా రౌండ్గా కొడతాం. సో తెలుగులో ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. మధ్యలో వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీరు భరించాలి. అండ్ ప్లీజ్ గైస్, విల్ బి ఇంటరాక్టింగ్ విత్ యూ as well on Zoom and on camera. So first, Telugu media, any questions? మైక్ ఇవ్వండి. శశి గారు, ఈ స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? శశి ఎప్పుడు చెప్పాడు మీకు ఈ స్క్రిప్ట్? ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది, గ్రౌండ్ వర్క్? బహుశా ఒక రియల్ లైఫ్ స్టోరీ అయినప్పుడు బహుశా ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ ఇన్ 2008 కదండి. ఆయన ఫోటో ఫస్ట్ కనిపించినప్పుడే మైండ్లో ముద్ర పడిపోయింది. ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే నేను రాసుకుంటున్న శశి గైడెన్స్ లేకుండా నేను ఎటు వెళ్ళిపోయేవాడిని. శశి వుడ్ ఆల్వేస్ బ్రింగ్ మీ బ్యాక్ అండ్ make sure he makes me realize what we need to focus on and what is important for the storytelling process. So I'd say somewhere around 2018, Shashi and I had ఒక అంకుల్ ఆంటీని మేము ఓ 10 సార్లు కలిసిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఈవెంట్స్కి వాళ్ళు వచ్చి మేము వెళ్ళి అంత క్లోజ్ అయిపోయిన తర్వాత సమ్ 1000 hours ఆఫ్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ రీసెర్చ్ ఉంది మా దగ్గర. సో ఆ రీసెర్చ్ అంతా వింటూ మాకు 2018లో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ అయిందండి. అది నమ్రత మ్యామ్కి, మహేష్ సార్కి తెలియజేయడం జరిగింది. అండ్ ద రెస్ట్ as they say is history. శేష్ గారు, నేను సతీష్ అండి, ఈటీవీ నుంచి. ఇక్కడ సందీప్ గారు అంటే 26/11 తర్వాత సందీప్ ఉన్నికృష్ణన్ గారు బాహ్య ప్రపంచానికి తెలిసారు. అంతకుముందే అంటే అక్కడ వరకు వింగ్లో వరకు తెలుసు, కానీ బయట జనాలకు తెలిసింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన చేసిన త్యాగం. సో ఆయన చేసిన త్యాగంలో, ఆయన మరణించిన తర్వాత మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏంటి ఆయన జీవితంలో? అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? సో మోస్ట్ ఇమ్మెన్స్ థింగ్ ఏంటంటే అండి, నేను ఆయన జీవితంలో రీసెర్చ్ చేసినప్పుడు చాలామందికి ఆయన చేసిన త్యాగం, ఓకే ఆయన వల్ల 150 మంది ఇండైరెక్ట్గా సేవ్ అయ్యారు, ఆయన డైరెక్ట్గా 14 మందిని కాపాడారని మనకు తెలుసు. ఆయన లైఫ్ చాలా అందంగా గడిపారండి. ఆయన జీవితాన్ని చూసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీకు చెప్తే సినిమాలా ఉంటుంది. అంటే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయంటే మాకు అసలు అన్ని ఇన్సిడెంట్స్ ఒకే సినిమాలో పెడితే భజన అనుకుంటారు అని మేము కొన్ని తీసేయాల్సి వచ్చింది. కార్గిల్ వార్లో ఆయన ఒకళ్ళని ఆయన షోల్డర్ మీద ఇలా ఎత్తుకెళ్ళి సమ్ 10 kilometers స్నోలో నడిచారండి, ఇంజర్ అయిన ఒక సోల్జర్ని. అది మన సినిమాలో ఒక కార్గిల్ ఎపిసోడ్ ఉన్నా అది పెట్టలేక మేము దాన్ని ఇంకా సినిమాలో ఎలా ఇన్కార్పొరేట్ చేయాలని చాలా తపన పడ్డాం. సో ఐ వుడ్ సే నన్ను మోస్ట్ ఇంపార్టెంట్గా కదిలించింది ఆయన జీవితం అండి, ఆయన మరణించక ముందు. కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ that I can truly think of is what uncle told me. అంటే అంకుల్ ఆయన అడిగారట, ఏంటి నువ్వు అంత పేట్రియాటిక్, అంత దేశభక్తి అవసరమా అంటే, అంకుల్ సివిలియన్ కదా, సో అంత అవసరమా అన్నట్టుగా తిడుతున్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నాన్న ఇది అంకుల్ చెప్పారు నాకు, పారాఫ్రేజింగ్. అంటే ఆయన కూడా
ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తుపెట్టుకోలేదు, ఉన్నది ఆయనకు గుర్తున్నది చెప్పారు. నాన్న బార్డర్లో ఆర్మీ అంతా ఎలా పోరాడాలి, అసలు పాకిస్తాన్ అటాక్ చేయాలా చేయకూడదా, కాశ్మీర్ లైన్ దాటాలా దాటకూడదా, ఇవన్నిటికీ ఉచిత సలహాలు చాలామందికి ఉంటాయి. ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఎలా ఆడాలి, సచిన్ బ్యాటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఒపీనియన్స్ ఉంటాయి. ఈ ఒపీనియన్స్ ఉండటం తప్పు కాదు, ఇది దేశభక్తి, ఇది దేశాన్ని ప్రేమించడం. అందుకని ఆ డైలాగ్ మేము పెట్టింది, దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్ళని కాపాడటం మా పని. సో అది సందీప్. సో ఆయన అవుట్లుక్ నన్ను కదిలించిందండి. అంటే ఇది మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు, సో దీన్ని ఏ వేలో తీసుకెళ్తున్నారు ఏంటి అని సజెషన్స్ ఏమైనా ఇచ్చారా? ఐ థింక్ మహేష్ సార్ మమ్మల్ని గైడ్ చేసింది ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎలా రీచ్ చేయాలన్నదండి. క్రియేటివ్గా ఆయన బేసిక్గా మా ఒక థింగ్కి, మా ఇండిపెండెన్స్కి మమ్మల్ని వదిలేశారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ టైం నమ్రత గారు విన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన మోస్ట్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి ఏంటంటే ఇది పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ శేష్ వచ్చి తెలుగు కొంచెం పెద్దగా చేయొచ్చా ఎలా అన్నప్పుడు నమ్రత గారు నమ్మి ఈ స్టోరీని మనం పాన్ ఇండియా చేయాలి అన్నారు. ఐ థింక్ వాళ్ళు ఒక లెన్స్ లాగా మాకు ఒక అంటే యాంప్లిఫికేషన్ ఇచ్చారు మా విజన్కి. ఐ థింక్ దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ హెల్ప్. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, శేష్ దిస్ ఇస్ యువర్ డ్రీమ్, యూ రియలైజ్ ఇట్. మేము వచ్చి మీకు ఏదో ఇన్పుట్స్ ఇచ్చి అవన్నీ చెయ్యం. ఇఫ్ యూ వాంట్ ఎ ఫీడ్బ్యాక్ దే ఆర్ ఆల్వేస్ దేర్, బట్ కంప్లీట్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ గివెన్ టు శేష్ అండ్ ద డైరెక్టర్. అండ్ ఐ ఫీల్ అది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ అని నాకు అనిపిస్తుంది. యా, అండ్ యూనో ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్న థాట్ని 100 మంది కాదు కోట్ల మందికి ఎలా రీచ్ అవ్వాలి అన్నది వాళ్ళ గైడెన్స్ అండి. అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా పనికొచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రియేటివ్గా ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయటం, మెచ్చుకోవడమే కానీ అంతకన్నా వేరే డిస్కషన్ అవ్వాలి యాక్చువల్గా. గారు ఇది శేష్ గారి కోసం చేశారా లేదంటే సందీప్ గారి కోసం ముందుకు వచ్చారా? అంటే ఒక అడుగు వెనకేశారు కథ విన్నప్పుడు, కానీ శేష్ గారు చెప్పినప్పుడు వెనకడుగు వేసిన మీరు సందీప్ గారి కథని ముందడుగు వేసి సినిమా చేయడం జరిగింది. సో ఆ మధ్య సందిగ్ధంలో ఎలా చేయగలిగారు? అండ్ అసలు ఎందుకు వెనకేయాలనిపించింది? వెనకడుగు అంటే వేరే రీజన్ కాదండి. దీని ముందే నేను గూఢచారి చేశాను శేష్ తోటి. సో వీ మారలీ బోత్ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ బ్రేక్. అది ఏమైందంటే నాకు పిలిచి మేజర్ స్టోరీ చెప్పాడు, అవుట్లైన్ చెప్పాడు నాకు. అప్పటికి చెప్తే అప్పుడు చాలా టెంప్ట్ అయ్యాను. మామూలుగా సరే ఓ సినిమా తర్వాత చేద్దాం అనుకున్నది, ఆ కథ విన్నాక కొంచెం టెంప్ట్ అయ్యాను. దెన్ ఐ స్టార్టెడ్ రిసర్చింగ్ అబౌట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు హిమ్. ఎక్కడో ఏదో ఉంది శేష్, ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది ప్రపంచానికి. ఐ థింక్ ఐ షుడ్ బీ విత్ యూ టు టెల్ ది స్టోరీ టు ద వరల్డ్. ఎలాగైనా చెప్పాలి అని వచ్చాం. ఇట్స్ మియర్ ఇన్స్పిరేషన్. అదర్ మీడియాస్. And when did you realize you became Major Sandeep Unnikrishnan? Adi, that's a very tricky question. The reason being, Major Sandeep ayyana leda anadi meer cheppalandi. But there were so many things I had to change in my body language. See, I'm naturally left-handed, and I've tried to do everything right-handed in the film, including the way I shoot. When time came to portraying an army officer, it was very easy for me to do things left-handed, and I realized I'd have to relearn everything, all my weapons training all over again, because Major Sandeep was right-handed. Right from the way he walked to the way he sat was something we studied in the videos and photographs, and of course consulted his parents on how joyous and boisterous he was. And when we did some research on some of the other characters, Shobita's character is an amalgamation of two characters in the film, in real life. Her character is a mix of two characters that we researched and interviewed and met. So we could see some of their body language, and we actually never told her what was real and what wasn't. We just asked her to portray certain things, and then she ran with it and interpreted it in her own way. Maybe the other two can answer better. Yeah, what was your approach to the character? My approach to the character was do what these guys told me to do. Sai, really trusted us with how she wanted us to interpret how she should come across, and I think in turn she advised us a lot on how the Hindi can happen between the both of us. So that worked out well.
it is honestly a gift to live more lives than just your own. You know, I feel like people in the creative field, writers, actors, people with imagination, live more lives than just one. And to play a character, Pramoda, I mean, and because it is based on a real person, there is a sense of responsibility. It's not so much about your own performance as much as it is about doing justice to the reality, the little nothings. Because I mean, I am of the opinion that dialogues speak a lot less than silences. So I think it was in the silences that I became Pramoda the most. And I don't think there was a separation between the dancer and the dance once they called action, and that was special. I felt immortal. It's something we missed when I was talking. Prakash Raj sir and Revati ma'am play Major Sandeep's parents in the film, and it's so interesting because Prakash Raj sir knows Major Sandeep's father. They've interacted in their associates. So Prakash Raj sir had to interpret his body language, Unikrishnan uncle's body language, and sort of present his version of that character. So it was interesting to actually, on a daily basis or a weekly basis, interact with Unikrishnan uncle on one end and with Prakash sir on the other, and actually see him perform this other man. And the same thing for Revati ma'am. You know, we spoke to her a lot about Dhanlakshmi auntie's body language, and how Revati ma'am interpreted it and ran with it was. It's probably safe to say that They're the heart of the film. they are in many ways, the heart of the film, and I dare say that, you know, they're equally important, if not more, as the so-called hero and heroines of the film. In many ways, they are also the hero and heroine of the film. They're such icons in, you know, like such celebrated artists that it was just so delightful to watch them just morph into another being so seamlessly. I felt very, very grateful for the opportunity. నేను జస్ట్ ఒకసారి కన్క్లూడ్ చేసే ముందు ఒకటి థాట్ వచ్చింది. ఐ థింక్ మేజర్ ఇస్ వెరీ 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 స్పెషల్ ఫిలిం ఫర్ 3 reasons. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ అ ఫిలిం ఫుల్ ఆఫ్ హార్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం టు వాచ్ ఇన్ ద థియేటర్, ఇన్ యువర్ హోమ్, వేరెవర్. ఇట్స్ ఒక మంచి సినిమా. సెకండ్ రీజన్ ఏంటంటే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సార్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లైఫ్లో హీ వాజ్ ది ఓన్లీ ఒకడే కొడుకు. అతను పోయాక వాళ్ళకి ఇంకేం గోల్ లేదు ఎక్సెప్ట్ మా కొడుకుని మేము ఇమ్మోర్టల్ చేయాలి అనేది. సో ఎప్పుడైతే మేము అప్రోచ్ అయ్యామో, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వాళ్ళు సినిమాకు ఒప్పుకోవడానికి ఏంటంటే వాళ్ళ అబ్బాయి లైఫ్ ఇంకా ఇమ్మోర్టల్ అయిపోతుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మనం లేనప్పుడు కూడా ఈ సినిమా ఉంటుంది. సో మా ఒక మీటింగ్లో వాళ్ళు అదే అన్నారు, ఈ సినిమా చేయొచ్చా అంటే మా లైఫ్ గోలే మా అబ్బాయి లైఫ్ని ప్రపంచం అందరికీ తెలియాలి అండ్ అది పర్మనెంట్ అవ్వాలని. సో ఐ థింక్ విత్ దిస్ ఫిలిం మేము అది చేయబోతున్నాం. ఆర్ వీఆర్ హోపింగ్ టు. అంటే ఆయన లైఫ్ ఇమ్మోర్టల్ అయిపోతుంది సినిమా రాగానే, ఈదర్ వే. సో బికాస్ ద ఫిలిం ఇస్ కమింగ్ అవుట్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే ఎవ్రీ వన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. నాది అనురాగ్ది, ఇట్స్ ఆర్ ఫస్ట్ ఫిలిం ఎనీవే. సో ఇట్స్ స్పెషల్ అండ్ అన్ఫర్గెటబుల్ ఇన్ మెనీ వేస్. శేష్కి, శశికి, శ్రీచరణ్, వంశీ, ది ఎంటైర్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరికీ ఈ సినిమా ఒక యాక్టర్స్, నాకు తెలిసి రేఖ, ఎవ్రీవన్, అది నాకు తెలిసి అందరికీ ఈ సినిమా ఒక లిఫ్ట్ ఇస్తుంది. సో మేజర్ అనేది కేవలం ఒక 2.5 గంటల సినిమా ఒకటే కాదు, ఇట్ ఈస్ ఒకళ్ళ లైఫ్ ఇన్మోర్టల్ చేస్తుంది అండ్ ఒక చాలా బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్కి లైఫ్ ఇస్తుంది. సో ఐ హోప్ ద టీజర్ ఈజ్ అవుట్. ఐ హోప్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ అండ్ వీ విల్ keep releasing more content and showing more of our film. Oh, and Vamsi Shekhar, thank you, Ray, for always supporting me. Thank you, Vamshi Shekhar. Thank you, Venkat from UV Media and everyone who supported. And I want to request okkasari team andarni to come on to the dais and we'll take a photograph. Okkasari oka team picture. So guys, we'd like to take a picture for the media of the entire team so we can. Sri Charan, the music director of our film, Vamsi Pachipulsu, the DOP, Rekha, the costume, Vinay, our
Vinay and Pavan Kalyan, our editors on the film, Rajiv, executive producer, Abburi Ravi garu, our backbone, script guidance, Telugu dialogue. ఇంకా టీమ్ ఆర్ట్ అవినాష్ గారు రాలేదు. అబ్బూరి గారు ప్లీజ్. మాస్క్ ఎవరు తెలుసు పెద్ద. Much. Thank you.